ఎయిర్పోర్ట్స్ ఎందుకు రైల్వే స్టేషన్స్ అండ్ బస్ స్టేషన్స్గా మారిపోయాయి తెలుసుకుందాం ఈరోజు వీడియోలో డీటెయిల్గా. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై వేదిక. నేను మళ్ళీ ముందు ఒక ఇంపార్టెంట్ వీడియోతో వచ్చాను. ఇండిగో సర్వీసెస్ ఎందుకు ఇంత క్రైసిస్ని ఫేస్ చేస్తుందో ఈరోజు వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. November 1st, 2025 FDTL అని ఒక కొత్త గైడ్లైన్స్ని తీసుకొచ్చారు. ఈ FDTL మనకి ఫ్లైట్కి సంబంధించిన గైడ్లైన్స్ అనమాట. సో దీని ప్రకారం ఈ గైడ్లైన్స్లో ఈ FDTL న్యూ గైడ్లైన్స్ ప్రకారం ఏంటంటే ప్రతి పైలట్కి కూడా 48 hours రెస్ట్ ఉండాలి. దానివల్ల ఏమైంది, ఇండిగోలో ఒక క్లియర్ క్రైసిస్ కనిపిస్తుంది. సిబ్బంది కొరత అనేది బాగా కనిపిస్తుంది. మరి ఇండిగోని మాత్రమే ఉందా, ఇంకా మిగిలిన ఎయిర్ సర్వీసెస్ ఇండియాలో ప్రజెంట్ ఏం లేవా అంటే ఉన్నాయి. కానీ మెజారిటీ ఆఫ్ ద సర్వీసెస్ ఇండిగో చేతిలోనే ఉన్నాయి. అంటే 60% ఆఫ్ ద సర్వీస్ ఇండియా చేతిలోనే ఉంది, ఎయిర్ ఇండియా మొత్తం కూడా. సో ఇక్కడ మోనోపులీ ఎఫెక్ట్ అనేది బాగా కనిపిస్తుంది. మనకు తెలిసి ఎకనామిక్స్లో కాన్సెప్ట్ ఉంటుంది మోనోపులీ. సో అది బాగా కనిపిస్తుంది. దానివల్ల ఈ సమస్య వచ్చింది అని చాలామంది చెప్తుంది. అది నిజమే కూడా. అండ్ ఇదంతా అయిపోయిన తర్వాత మినిస్ట్రీ ఆఫ్ సివిల్ ఏవియేషన్ బయటకు వచ్చారు. వారేమంటున్నారంటే దీన్ని త్వరితగతిన పరిష్కరించాలి, విదిన్ ద మండే మేము పరిష్కరిస్తామని చెప్పి రామ్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు. మండే వరకు కాదు, ఇప్పుడే మాకు ఖచ్చితంగా ఈ సమస్యకు ఒక సొల్యూషన్ చూపించాలని అక్కడున్న ప్రయాణికులు అంటున్నారు. ఎందుకు వీళ్ళు ఇంత ఆవేశపడుతున్నారు, ఎందుకు ఇంత హీటెడ్ ఆర్గ్యుమెంట్స్ ఎయిర్పోర్ట్లో జరుగుతున్నాయి అని అంటే సింపుల్ ఒక రీజన్ ఏంటంటే, ఎయిర్పోర్ట్లోకి వెళ్ళిన తర్వాత లగేజ్ చెకింగ్ అంతా అయిన తర్వాత అప్పుడు వచ్చి సారీ యువర్ ఫ్లైట్ ఈజ్ క్యాన్సిల్ అని చెప్పేసి అంటున్నారు. పోనీ వాళ్ళకి ఒక సొల్యూషన్ చెప్తున్నారా, ఈ పలానా డేట్కి రండి లేదా మీ మనీ రీఫండ్ చేస్తాము అని ఏమైనా చెప్తున్నారంటే ఎయిర్పోర్ట్ స్టాఫ్ అది కూడా లేదు. ఇంకా తప్పనిసరి పరిస్థితుల్లో మరి హీటెడ్ ఆర్గ్యుమెంట్స్ జరుగుతున్నాయి. కొంతమంది 3-4 డేస్గా అదే ఎయిర్పోర్ట్లో ఉన్నారు. సో ఎందుకంటే మళ్ళీ వచ్చి ఇదంతా ఎందుకని అక్కడే ఎయిర్పోర్ట్లోనే ఉన్నారు. అయినా సరే ఏం క్లారిటీ రావట్లేదు. సో ఇండిగో చేతిలోనే మెజారిటీ ఆఫ్ ద సర్వీస్ ఉండటం వల్ల ఇవాళ ఇండియాలో ఈ క్రైసిస్ వచ్చింది అన్నది మాత్రం ఖచ్చితంగా నిజం. అందరూ ఒప్పుకొని తీరాల్సిన అంశం అది. అండ్ కొన్ని సోర్సెస్ ప్రకారం ఇండిగో CEO చెప్పింది ఏంటంటే February 10, 2026కి ఈ ప్రాబ్లం మొత్తం సార్ట్అవుట్ అవుతుంది అంటున్నారు. అండ్ రామ్మోహన్ రెడ్డి గారు అయితే దీన్ని మేము మండే లోపు సెట్ చేస్తాం, ఏదో రకంగా ఒక కొలికి తెస్తాం అంటున్నారు. ఏదైతే సెంట్రల్ గవర్నమెంట్ మినిస్ట్రీ ఆఫ్ సివిల్ ఏవియేషన్ ఇచ్చిన సర్క్యులర్ని వాళ్ళు వెనక్కి తీసుకున్నారు. ఏది ఆ గైడ్లైన్స్ ఏవైతే ఇచ్చారో November 1st దాన్ని కొంచెం సడలించారు. ఇంకెన్ని చేస్తే ఉంది, సమస్య చాలా పెద్దదైంది. ఇప్పటికైనా దీన్ని ఒక మంచి పీస్ఫుల్ మేనర్లో ఎవరికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఒక సొల్యూషన్ తేవాలని కోరుకుందాం. మనీ రీఫండ్ చేయటమా, ఫ్లైట్స్ని మళ్ళీ రీషెడ్యూల్ చేయటమా, ఒకవేళ నష్టపోయిన వారి సంగతి ఏంటి? ఎందుకంటే ఫ్లైట్స్లో వెళ్ళే వాళ్ళందరికీ కూడా ఏదో ఇంపార్టెంట్ వర్క్స్ ఉంటాయి. సో కాబట్టి వాళ్ళకి ఎలా చేస్తారని చూడాలి. దీన్ని ఆసరాగా చేసుకొని కొంత సర్వీసెస్, కొన్ని ఎయిర్లైన్స్ 1 lakh 2 lakhs వరకు కూడా టికెట్స్, డొమెస్టిక్ టికెట్స్ అవి కూడా అంటే విదిన్ ద కంట్రీ పెంచేస్తున్నారు. దీన్ని ఆసరాగా చేసుకోవద్దని చెప్పి మినిస్ట్రీ ఆఫ్ సివిల్ ఏవియేషన్ 11 o'clock ఒక ఆర్డర్ కూడా ఇష్యూ చేస్తుంది. సో చూద్దాం ఏం జరుగుతుంది అనేది. For more exciting videos, please do like, share, subscribe Anuya Vedika. Follow us on Instagram and Facebook. Thank you for your support.